ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 14వ భాగం తెలుసుకుంటున్నాము. భగవానుడు ఉద్ధవునికి వర్ణాశ్రమ ధర్మాలు చెప్తూ భగవత్ తత్వం గురించి చెప్పటము ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఉద్ధవ, ఈ విశ్వమంతా నా యందు ఆరోపితమై ఉన్నట్లుగా ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు అభేదమై ఉన్నట్టుగా తెలుసుకున్న జ్ఞాని నాకు చాలా ఇష్టడు. ఈ శరీరము పుట్టుక ముందును చనిపోయిన తరువాత కూడా జీవుడు ఉంటాడు. జ్ఞానము చేత పరిశుద్ధమైన మనస్సు గల జ్ఞానులు నన్ను పరమేశ్వరునిగా తెలుసుకొని ఆరాధిస్తారు. ఉద్ధవ, ఈ నిజతత్వాన్ని నీవు తెలుసుకోవాలని అనుకుంటున్నావు. పూర్వము ఇలాంటి ప్రశ్ననే యుధిష్ఠిరుడు కురుక్షేత్రంలో అంపశైపైనున్న భీష్ముని అడిగాడు. భీష్ముడు చెప్పిన ముక్తి మార్గాన్ని నీకు చెబుతా విను. నా చేత నిర్మింపబడిన 28 తత్వాల గురించి తెలియజేసేదే జ్ఞానము. ప్రకృతి, పురుషుడు, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, ఈ 9 భావాలు, ఇంకా దశేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. అవిగాక పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ మొత్తము 25 తత్వాలు శరీరంలో ఉంటాయి. వాటిని ఆశ్రయించుకొని త్రిగుణాలు ఉంటాయి. త్రిగుణాలంటే సత్వ, రజస్తమో గుణాలు. బ్రహ్మదేవుని నుండి తృణము వరకు కూడా అన్ని 28 తత్వాలతో కూడి ఉన్నవే. వీటిని తెలుసుకునే వివేకము జ్ఞానము అనబడుతుంది. నన్ను ఆశ్రయించి నన్ను పొందడమే పురుషార్థమని తెలుసుకొని ఈ దేహము పుట్టుక, స్థితి, వినాశాలను పొందేటిదని, ఆత్మ నశించనట్టిదని తెలుసుకోవడము విజ్ఞానము. పుట్టుక, స్థితి మొదలైనవన్నీ ఉన్న ఈ దేహము వినాశాలు పొందుతుంది, అంటే అది నశించిపోతుంది. ఆత్మ నశించనట్టిదని తెలుసుకోవడము విజ్ఞానము అని చెప్తున్నాడు. అన్ని కార్యాలకు మూల కారణము పరబ్రహ్మము. విశ్వసృష్టికి ఆది, మధ్య, అంతములలో ఉండేది పరబ్రహ్మమే. ఆది, మధ్య, అంతాల్లో ఉండేది పరబ్రహ్మమే. ఏ విషయం గురించి అయినా 4 ప్రమాణాల ద్వారా తెలుసుకోవచ్చు. 1 శృతి అంటే వేదము, గ్రంథము. 2వది ప్రత్యక్ష అనుభవము. 3వది ఐతిహ్యము అంటే పూర్వము మహానుభావులు అనుభవించి పరంపరలుగా తరువాత తరాల వారికి తెలియజెప్పటము. 4వది అనుమానము అంటే తర్క సిద్ధాంతాల చేత ఊహించి గ్రహించటము. ఈ 4 ప్రమాణాల ద్వారా ఏకైక బ్రహ్మమే సత్యము, నానా తత్వములతో కూడిన జగత్తు మిథ్య అని తెలియవస్తుంది. మిథ్యారూపమైన విషయ వస్తువులు నశ్వరమైనట్టివి అంటే నశించిపోయేవి, అశాశ్వతాలు అని తెలుసుకొని అవి శాశ్వతము కావు అని తెలుసుకొని వాటి యందు వైరాగ్యాన్ని పెంచుకుంటూ నిత్యానందదాయకమైన పరమేశ్వర పాదాలయందు అనురక్తిని పెంపొందించుకోవాలి. ఉద్ధవ, నీకు భక్తిని గురించి చెప్పాను. ఇప్పుడు ఆ భక్తి ఎలాగ ఉదయిస్తుందో చెప్తా విను. భక్తి అమృతతుల్యమైన భగవత్ కథాశ్రవణము భక్తి కలగటానికి మొదటి సాధనము. భగవంతుని రూపగుణ వైభవాలను కీర్తించటము, నామ విశేషాలతో స్తుతించటము, కథలను పదే పదే ఇతర భక్తులతో ముచ్చటించటము ముఖ్య సాధనాలు. షోడశోపచార పూజలతో సేవించటము, మంత్రస్తోత్రాలతో అర్చించటము, సర్వాంగ నమస్కారాలు చెయ్యడము, సర్వభూతాలు భగవత్ స్వరూపాలే అని గుర్తించి ప్రేమించటము, భగవద్భక్తులను సేవించటము, దశేంద్రియ మనోబుద్ధులతో జరిగే సకల వ్యాపారాలకు భగవంతుని ప్రీత్యర్థము అర్పణ చేయటము, మనోవాక్కర్మలచే భగవంతునికి అంకితం అవటము భాగవతుల యొక్క ముఖ్య లక్షణాలు. తనకు ఉన్న ధనద్రవ్యాన్ని, సంపదలను భగవంతుని కార్యాలలోనూ, భాగవతుల సేవలోనూ, దీనజనులను ఆదరించటంలోనూ, దేవాలయాది సేవలలోనూ వినియోగించాలి. కానీ కామోపభోగాల గురించి వెచ్చించకూడదు. విషయాలాలసను త్యజించేయాలి. అన్ని సుఖ సంతోషాలను ప్రసాదించే పరమేశ్వరుడే సర్వస్వము అని ఆరాధించాలి.
హోమము యాగాది కర్మలను, జపతపాది సాధనలను, ఉపవాస దీక్షలు, తీర్థయాత్రలు, వ్రతాలను, అతిథి సంతుల సపర్యలు చేస్తుండాలి. ఈ సాధనలన్నీ నా యొక్క ప్రీతి కోసమే చేస్తున్నట్లుగా భావించాలి. భగవంతుడే అన్నింటికంటే ఏకైక ప్రేమపాత్రుడని ఆయనను ప్రేమించాలి. ఇవన్నీ భక్తి సాధనలు. ఉద్ధవ, ఈ విధంగా నా యందు అనన్య భక్తి విశ్వాసాలతో వర్తించేవానికి ఇక కోరతగినదేదీ ఉండదు. అతనికి ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అప్రయత్నంగా లభిస్తాయి. నన్నే సర్వాత్మగా అంతటా అన్నిటి యందు చూడగలుగుతాడు. ఇదే భక్తికి పరాకాష్ట. ఆ విధంగా భగవానుడు చెప్పగా భక్తికి యమనియమాలు కూడా దోహదపడతాయని అంటారు. కాబట్టి వాటి గురించి వివరింపమని వేడుకొని ఉద్ధవుడు శమము, దమము, తితిక్ష, వృతము, దక్షిణ, విద్య, శ్రీ, హ్రీ మొదలైన అనేక విషయాల గురించి కూడా చెప్పమని ప్రార్థిస్తాడు. భక్తమందారుడైన భగవానుడు అత్యంత కరుణతోటి ఉద్ధవునికి ఇలా చెప్తున్నాడు. యమ నియమాల గురించి ఉద్ధవునికి భగవాను ఇలా చెప్తున్నాడు. ఉద్ధవ, ప్రతి సాధకుడు, ప్రతి భక్తుడు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన సాధనాంగాలున్నాయి. వాటిని 12 యమములు, 12 నియమాలుగా పేర్కొన్నారు. అవి ఇవి. యమములు అంటే అహింస, సత్యము, అస్తేయము, అసంగము, హ్రీ, అసంచయము, ఆస్తిక్యము, బ్రహ్మచర్యము, మౌనము, స్థైర్యము, క్షమ, అభయము. ఈ 12 యమములు. మొదటిది అహింస అంటే మనోవాక్కాయ కర్మల చేత ఏ జీవికి ఎటువంటి బాధను కలిగించకుండా ఉండటము అహింస. రెండవది సత్యము. సత్యము అంటే అప్రియవాక్కులు లేని సత్యవచనము. మూడవది ఇతర సొత్తును మానసికంగానైనా కావాలి అనుకోకుండా ఉండటము అస్తేయము. మూడవది అస్తేయము. నాలుగవది అసంగము. దేని యందు కూడా అనురక్తి లేకుండా ఉండటము అసంగము. తర్వాత 5వది హ్రీ అంటే చెయ్యరాని పనిని చెయ్యడానికి ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వనందుకు సిగ్గుపడటము 5వది అయిన హ్రీ. తర్వాత హ్రీ కూడబెట్టే కాంక్ష లేకుండా ఉండటము అసంచయము. 6వది అయిన అసంచయము కూడబెట్టే కాంక్ష లేకుండా ఉండటము. ఏ వస్తువును తనదిగా స్వీకరించకుండా ఉండటం అని కూడా మనం ఈ అసంచయానికి చెప్పుకోవచ్చు. తర్వాత 7వది అస్తిక్యము అంటే వేదశాస్త్ర నిరూపిత విషయాలయందు విశ్వాసము ఉంచటము. తరువాతది బ్రహ్మచర్యము. 8వది బ్రహ్మచర్యము స్త్రీ పురుష సాంగత్యాన్ని, విషయభోగాలాలసను వర్జించటము బ్రహ్మచర్యము 8వది. 9వది మౌనము అంటే వాంగ్మానస శాంతిని పాటించటము. వాక్కు ద్వారా, మనస్సు ద్వారా మౌనాన్ని పాటించటము మౌనము అనిపించుకుంటుంది 9వది. 10వది స్థైర్యము అంటే మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉండటము స్థైర్యము. తరువాత 11వది క్షమ. ఇతరుల పొరపాట్ల యందు సహనం చూపటము క్షమ. తరువాత 12వది అభయము. ఏ విషయంలోనూ దేనికి ఎవ్వరికీ భయపడకుండా ఉండటము అభయము. ఈ 12 యమములు అని అంటారు. తరువాతవి నియమములు. యమ నియమముల్లో నియమములు: జపము, తపము, హోమము, శ్రద్ధ, ఆతిథ్యము, భగవద్దర్శనము, తీర్థాటనము, పరోపకారము, సంతుష్టి, ఆచార్య సేవనము, అంతఃశౌచము, బాహ్య శౌచము. ఈ 12 నియమాలు. మొదటిది జపము. మంత్రము తనకు మాత్రమే వినపడేటట్టు ఆవృత్తి చేయటము జపమవుతుంది. రెండవది తపస్సు. శారీరక సుఖాలను, అవసరాలను విడిచిపెట్టి ఏకైక లక్ష్యం పైన ధ్యానించటము తపస్సు అవుతుంది.
మూడవది హోమము. అగ్నిలో ఆహుతులను అర్పించి మంత్రాలతో ఆరాధించటము హోమం అవుతుంది. నాలుగవది శాస్త్ర గురువాక్యములందు విశ్వాసముంచి చెయ్యదగిన కార్యాన్ని దీక్షతో చేయడము నాలుగవది అయిన శ్రద్ధ. ఐదవది భగవంతుడే అతిథి రూపంలో వచ్చినట్లుగా భావించి ఆదరించి సత్కరించటము ఆతిథ్యము ఐదవది. ఆరవది షోడశోపచారాలతో భగవంతుని సేవించటము ఆరవదైన భగవతర్చనము. తర్వాత ఏడవది పుణ్యస్థలాలను భక్తి శ్రద్ధలతో సందర్శించటము తీర్థాటనము. తీర్థాటనం అనే ఏడవది ఇది. తరువాత ఎనిమిదవది స్వార్థరహితంగా ఎలాంటి భేదభావాలు లేకుండా మేలు చేయటము పరోపకారము. ఎనిమిదైనా ఇది పరోపకారము. తర్వాత తొమ్మిదవది తనకు లభించినదే భగవత్ ప్రసాదమని భావించి సంతృప్తితో స్వీకరించడమే తొమ్మిదవదైన సంతృష్టి. తరువాత 10 జ్ఞానదాతలైన గురువులను భక్తి శ్రద్ధలతో సేవించటము ఆచార్య సేవనమైన 10వది. తర్వాత 11వది అంతఃశౌచము. మనస్సును రాగద్వేషాది భావాలతో కలుషితం కాకుండా ఉంచుకోవటము అంతఃశౌచము. తర్వాత 12వది బాహ్య శౌచము. దేహాన్ని పరిసరాలను స్నానం మార్జనాదుల చేత శుభ్రంగా ఉంచుకోవటము బాహ్య శౌచము. మనస్సును శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవటము అంతఃశౌచము. తర్వాత 12వదైన బాహ్య శౌచము మన శరీరాన్ని స్నానాదుల చేత పరిశుభ్రంగా ఉంచుకోవటము 12వదైన బాహ్య శౌచము. ఇవన్నీ నియమాలు, యమములు నియమాలు. ఇవన్నీ ఈ 12 యమ నియమాలుగా చెప్పబడ్డాయి. భగవానుడు ఉద్ధవునకు ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.